గాయస్, ఇవాళ కాన్సెప్ట్ రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇన్ ద ఎక్స్‌ప్లాయిటేషన్‌లో ఆర్టికల్ 23 అండ్ 24 ఉన్నాయి. ఆర్టికల్ 23 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఆర్టికల్ 24 ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. వీటికి సంబంధించింది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. కమింగ్ టు ఆర్టికల్ 23 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. సబ్ క్లాస్ 1 అండ్ సబ్ క్లాస్ 2. సబ్ క్లాస్ 1లో ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, బెగ్గర్ అండ్ ఫోర్స్డ్ లేబర్, ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ సెకండ్ వన్ సబ్ క్లాస్ 2 నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్. అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్ సంబంధించిన సర్వీసెస్ వచ్చినప్పుడు అది కూడా పబ్లిక్ సర్వీసెస్, పబ్లిక్ పర్పస్ మీద మనం సర్వీస్ చేయాలి అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దానికి సంబంధించిన రేస్, రిలీజన్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇటు ఏటి డిస్క్రిమినేషన్ చేయకూడదు స్టేట్. అది దీనికి సంబంధించిన సబ్ క్లాస్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కమింగ్ టు ది ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. Here there are 4 important points. That is nothing but here what is the meaning of traffic. Traffic means selling and buying the men like goods. And second one is immoral traffic of women and children. Third one is prostitution. And fourth one is Devadasi system. Here the traffic means selling and buying the men for illegal trafficking, for doing some drug businesses. These persons have been kidnapped and purpose is for kidnapping business, like drug business. These business they are used to this persons like that. And second one is immoral traffic of women and children. These women and children has been kidnapped by someone and they are used for the prostitution. And third one is also prostitution. And fourth one is Devadasi system. In the previous culture, in the Hindu culture or previous ancient times, the Devadasi system was used by some girls will be taken, and most gorgeous and beautiful girls that will be taken. That girls were used for only for the god purpose. But some those who are rich and those who are under the government people, they are used for that. ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో మొత్తం 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. హియర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ అంటే ఏంటంటే మనం నార్మల్ మాడుకునే ట్రాఫిక్ లాంగ్వేజ్ కాదండి. ఇక్కడ ట్రాఫిక్ అంటే అమ్మడం లేదా కొనడం. ఇక్కడ ఏంటంటే మనుషుల్ని కొంటారు, మనుషుల్ని అమ్ముతారు. ఎందుకంటే దొంగతనం పర్పసెస్ కానీ లేకపోతే డ్రగ్స్ అమ్మడానికి కానీ ఇలాంటి దానికి వీళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇమ్మోరల్. అంటే ఇమ్మోరల్ ట్రాఫిక్ ఆఫ్ అంటే ఆడపిల్లలను కానీ చిన్నపిల్లలు కానీ ఇలాగా వీళ్ళు కొనేసి వేరే దేశాలకు ఎగుమతులు చేసేసి అక్కడ పని మనుషులకు గాను లేకపోతే ప్రాస్టిట్యూట్ అంటే వ్యభిచార గృహాల్లోకి సెక్స్ రాకెట్స్ ఇలాగా చేస్తారండి దీనికి. నెక్స్ట్ మూడోది ప్రాస్టిట్యూషన్ అంటే మెజారిటీగా ఈ ప్రాస్టిట్యూషన్ సంబంధించిన వ్యక్తుల్లో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళే వస్తారండి. దేవదాసి సిస్టమ్ అంటే దేవ అంటే దేవుడు అండి. దేవుడికి సంబంధించిన పూర్వం ఒక గ్రామంలో ఒక అమ్మాయిని తీసుకుని ఆ దేవుడికి ఆ అమ్మాయిని ఇస్తారండి. అక్కడ అమ్మాయిని ఇస్తారంటే దేవుడి కార్యక్రమాలే చేయాలి. దేవుడి కార్యక్రమాలు చేసేటప్పుడు అప్పుడు ఏంటంటే పూర్వం కొంతమంది కామాంధులు కానీ లేకపోతే ఎవరైతే ఆ ఊర్లో ఉండే రిచ్ పీపుల్ ఏం చేశారంటే దీన్ని ఆ ఆడపిల్లని ప్రాస్టిట్యూట్గా కానీ ఆ ఊరు మొత్తానికి ప్రాస్టిట్యూట్గా పెట్టారండి. అప్పటి నుంచి దేవదాసి సిస్టమ్ని మనం తీసేసాము. Here the second point is beggar. In Jamindari system, some people are taken by the system of Jamindar. Then they worked for the agriculture fields without giving any amount. Then they take the profits of the agriculture fields. Here the workers are the real owners, but they didn't get any profit. This is the meaning of the beggar. Beggar means not that what you have thought is wrong. Here in Jamindari system, some people were taken and some people were hired from the Jamindari region, but they are worked in the agriculture fields for the paddy fields, or they have to grow something. But that what you earning in the agriculture fields, that profits will take in the Jamindaris. That means you worked for something, that something is gone to the Jamindari. This is the real meaning of beggar. బెగ్గర్ అంటే ఏం మీనింగ్ ఏం లేదండి. ఇక్కడ జమీందారీ సిస్టంలో ఉన్నప్పుడు కొంతమందిని వాళ్ళు తీసుకుంటారండి. ఆ యొక్క జమీందారీ రీజన్లో ఉన్న కొంతమంది ప్రజలను తీసుకొని వాళ్ళ ఆసాములుగా, వాళ్ళకి సంబంధించిన భూములు ఉంటే వాళ్ళని ఆసాములుగా పెట్టి వాళ్ళ చేత పని చేపించి వాళ్ళు పనిచేసిన ఏదైతే పంట ఉందో ఆ పంటని వీళ్ళు తీసేసుకుంటారు. కానీ ఏదైతే పండించిన వ్యక్తి ఉంటాడో ఆ ఆసాములకి అతనికి ఏమి ఇవ్వరండి. ఇదేంటంటే ఒకళ్ళ కష్టాన్ని ఇంకొకరు దోచుకోవడం. దీన్ని రియల్ మీనింగ్ ఆఫ్ బెగ్గర్ అంటారండి. అందుకే ఇది ఇక్కడ చెప్పాను.
థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫోర్స్డ్ లేబర్ అంటే ఇక్కడ ఫోర్స్డ్ లేబర్ అంటే ఏం లేదండి, ఒక వ్యక్తి ఏదైతే ఉన్నారో ఇక్కడ పైన డయాగ్రామ్స్ చూస్తే ఫాదర్ సన్ ఉన్నారు కదా, ఆ ఫాదర్ ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర లేకపోతే ఒక జమీందార్ సిస్టంలో కానీ లేకపోతే ఒక మనిషి దగ్గర ఆ డబ్బుల కోసం ఈ పంటకు సంబంధించిన డబ్బులు తీసుకుంటారండి. ఆ డబ్బులు తీసుకున్నప్పుడు దానికి వడ్డీ చెల్లించక ముందే ఫాదర్ ఎక్స్పైర్ అవుతారు. ఎక్స్పైర్ అయినప్పుడు ఆ సన్ చెల్లించాలి, నేను కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సన్ మళ్ళీ వాడు బయట ఊరికి వెళ్ళి సంపాదించుకుంటాడు, అటు నుంచి అటు పారిపోతాడేమో అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే డబ్బు అప్పిచ్చిన వాళ్ళు, నువ్వు ఇక్కడ ఈ ఊర్లో ఉండి పనిచేయాలి, నువ్వు అది కూడా రైతుగానే పనిచేయాలి, అతనికి ఏదైతే కన్సెంట్ అతను కొంతమందికి రైతు బిడ్డనంత మాత్రాన పొలంలో పనిచేయాలని లేదు కదా, కొంతమందికి ఇష్టానికి వ్యతిరేకంగా కూడా ఫోర్స్గా నువ్వు ఆ పనే చేయాలి, నువ్వు ఈ పనే చేయాలి, నువ్వు ఇంకా రైతుగానే వాళ్ళ నాన్న రైతు నువ్వు అలాగా చేసి నా అప్పు తీర్చి నువ్వు బయటికి వెళ్ళు అలాగా డిమాండ్ చేస్తారండి. ఇది ఫోర్స్డ్ లేబర్ యొక్క డెఫినేషన్. Now the coming to the English, forced labor is nothing but if a father has taken a credit from the others, so at that time the father didn't pay to that amount to the other person, the person who taken from the money. So at that time the father expires, then the son is the person who didn't pay the money to his father. He paid the money, that is the liability of his son. Then the son, he is a software, for example we will take this software engineer, he will go out and earn the money and send back to the person who taken the money from his father. So at that time, so the person, if he went outside, he will escape from the debt. So at that time the person who given money to his father, that person will forcibly, you have to do the work in my office or in your agriculture fields, whatever in the respective point, this will be the forcibly the labor has been done in the forced labor according to article 23. Now coming to article 23 subclass 2, nothing in this article shall prevent the state from imposing compulsory service for the sake of public purpose, and imposing such service for the state shall not make any discrimination on grounds of caste, religion, race, sex, place of birth, or any class of them. Nothing but if you have some acts, in that acts you cannot discriminate on that points, on that religion or on that particular caste, religion, race, sex, no discrimination on the state. Example, Bonded Labor Act 1976, Minimum Wages Act, that means each and every person have got their minimum wages, and contracts in the Contract Labor Act, and equal remuneration, there is no gender discrimination in the Equal Remuneration Act 1976. ఆర్టికల్ 23 సబ్ క్లాస్ 2లో ఏం చెప్తుందంటే, ఏదైతే గవర్నమెంట్ ఒక కంపల్సరీ వర్క్ కానీ ఒక యాక్ట్ కానీ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం వచ్చిందండి, యుద్ధం వచ్చినప్పుడు ఏదైతే ఆర్మీ ఉన్నారో ఆర్మీ కాకుండా ఇంకొంచెం మంది యువకులు కావాలి, ఎవరైతే కత్తి పట్టి యుద్ధం చేయాలో, ఆ కత్తి పట్టి యుద్ధం చేసేటప్పుడు పలానా హిందూ రావాలి, పలానా క్రిస్టియన్ రావాలి, పలానా ముస్లిం రావాలి అన్న ఏం ఉండదండి. ఏదైతే పబ్లిక్ పర్పస్ మీద కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా ఒక సర్వీస్ కానీ ఇంపోజ్ చేసినప్పుడు అది అందరికీ వర్తించిద్ది. కాస్ట్, రిలీజన్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏది వర్తించవు అనేది ఈ యొక్క ఆర్టికల్ 23 సబ్ క్లాస్. డిస్క్రిమినేషన్ అనేది జరగకూడదు. అండ్ ఇంకోటి ఏంటి, పీడించడం. పీడించడం, ఎక్స్ప్లాయిటేషన్ చేయకూడదు. దీనికి సంబంధించిన కొన్ని యాక్ట్స్ చూస్తే, బాండెడ్ లేబర్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, అంటే కనీస వేతన చట్టము, అంటే మినిమం కొంత అమౌంట్ ఇవ్వాలి, అది ఈ క్యాస్ట్కా ఆ కాస్ట్కా ఈ జాతికి ఆ జాతికి అలా ఏం లేదండి దీనికి సంబంధించి. మళ్ళీ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్లస్ ఈక్వల్ రెమ్యూషన్, అంటే కనీస వేతనం, అంటే ఆడపిల్లలకి ఎంత ఉండాలి, అబ్బాయిలకి ఎంత ఉండాలి, ఇలాగా లింగ విభేదనం అనేది ఉండకూడదు. దీనికి సంబంధించి చెప్పేది ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్. Now coming to article 24, prohibition of employment of children in factories. Here children age is starting from 6 ending from 14. In this between age is called as children. Now coming to the next important point is here, employment of children in factories, mines, hazardous activities, that is nothing but dangerous as substances or dangerous things which are working, you are in danger. For example, you are working in the electricity department in the high voltage, at that time children are so danger in that places. Next, railways,
constructive sites and hotels, dabas, restaurants, domestic servants is the most important. For example, in rich families the children are taken like a maid and they have to be served in their domestic in the houses. And tea shops, you can see that wherever you can go in the outside there are lots of tea shops. In the tea shops the supporting are children only, so children are prohibited in these places. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఆ చిన్నపిల్లల్ని ఉద్యోగంలోకి తీసుకోకూడదు అనేది చెప్పేదే ఆర్టికల్ 24 అండి. ఆర్టికల్ 24లో కొంత లిస్ట్ ఇచ్చారు. ఏమంటే ఫ్యాక్టరీస్లో చిన్నపిల్లలు పెట్టుకోకూడదు, మైన్స్ అంటే బొగ్గు గనులు కానీ ఏ గనులు అయినా సరే అలాంటి చోటికి చిన్నపిల్లల్ని చేర్చుకోకూడదు. హజార్డస్ యాక్టివిటీస్ అంటే చాలా ప్రమాదకరమైన ప్లేసుల్లో చిన్నపిల్లల్ని రైల్వేస్లోను, కన్స్ట్రక్షన్ సైట్స్లోను అంటే భవన నిర్మాణ కార్మికుల్లో కూడా చిన్నపిల్లలను తీసుకోకూడదు. హోటల్స్లోను, డాబాల్లోను, హైవేలోను, డాబాల్లో కానీ, రెస్టారెంట్లోను, డొమెస్టిక్ సర్వెన్స్ అంటే ప్రతి ఇళ్లలో పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్లో చిన్నపిల్లల్ని పని మనుషులుగా పెట్టుకుంటే అలాంటివి కూడా పెట్టుకోకూడదు. మళ్ళీ టీ షాపులు, మనం ఎక్కడికి వెళ్ళిన టీ షాపుల్లో పెద్ద వ్యక్తి ఏమో టీ కాస్తాడు, చిన్నపిల్లలు ఏమో టీ గ్లాసులు కడుగుతూ ఉంటారు. అలాంటి చోట్ల కూడా చిన్నపిల్లలు 6 నుంచి 14 వయసు ఉన్న వాళ్ళని అలాంటి పనులు చేయించకూడదు. ఆ ప్లేసుల్లో వాళ్ళు ప్రొహిబిటెడ్ అంటే వాళ్ళకి నిషేధించబడినది. వాళ్ళని ఎంప్లాయ్మెంట్గా తీసుకోకూడదు, పనికి పెట్టుకోకూడదు. దీనికి సంబంధించిన చాలా చట్టాలు చేయబడినాయండి చిన్నపిల్లల కోసం. ఎంప్లాయ్మెంట్ చిల్డ్రన్ యాక్ట్, చైల్డ్ లేబర్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్, మైన్స్ యాక్ట్, మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్, బీడీ అండ్ సిగార్ యాక్ట్, దీనికి సంబంధించిన చాలా చట్టాలు చేయబడినాయి. కానీ 2016లో చైల్డ్ లేబర్ యాక్ట్ 1986కి అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేస్తే అప్పుడు ఏమైందంటే చైల్డ్ అండ్ అడాలసెంట్ యాక్ట్ అని చెప్పారండి. అంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లలు మరియు యుక్త వయసుకు వచ్చిన పిల్లలు అంటే 6 నుంచి 14 అనుకున్నాం కదా, ఇప్పుడు 14 నుంచి 18 వయసు వాళ్ళకు కూడా వర్క్ చేయకూడదు. ఎట్లాంటి ఫ్యాక్టరీస్లో ఏదైతే హజార్డస్ యాక్టివిటీ సంబంధించిన దాంట్లో కూడా యుక్త వయసు వచ్చిన వాళ్ళు వెళ్ళకూడదు పనికి అని చెప్పి ఈ చట్టం చేయబడినది. Previously we explained about the Article 24, but here there are so many acts implemented by the Government of India. Employment Children's Act 1938, Child Labour Act 1986 and Factories Act 1948 and Mines Act 1952, Motor Transportation Workers 1951, BD and Cigar Workers Act 1966. But here the major important point is in 2016 there are so many amendments are there, but Child Labour Act 1986 in the 2016 they amended is child and adolescent age 1986. Here child is 6 to 14, but adolescent is those who are coming to the puberty. So 6 to 14 and 14 to 18, this is also important period of the age. So that adolescent, that means 14 to 18, this is also important point at the time of children's age. So in 2016 the Government of India has amended the Child and Adolescent Act 1986. Thank you for watching the video. Please like, comment, share and subscribe to Josh Legal Concepts.